రైట్ హైదరాబాద్లోని జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ పరిస్థితులు పూర్తిగా పోలీసుల అదుపులో ఉన్నట్లు మనకి తెలుస్తోంది. మీడియాపై దాడి తర్వాత పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. మీడియా ప్రతినిధులు కూడా బయటకు వచ్చి జర్నలిస్టులు ధర్నా చేస్తున్నారు. తమకి మోహన్ బాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఇక డామ్ డామ్ అంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనపై మర్డర్ కేసు నమోదు చేయాలి, అలా దాడి ఎందుకు చేస్తారు మీడియాపై అంటూ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో కృష్ణమూర్తి చెప్పండి, ప్రధానంగా మీడియాపై దాడి అంటే కుటుంబ కలహాలని చక్కదిద్దుకోవడంలో మోహన్ బాబు ఫెయిల్ అయ్యారన్నది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. సో ఆ నేపథ్యంలో మీ కవరేజ్ చేయడానికి వెళ్ళి మీడియాపై దాడి చేయడం, బౌన్సర్లు దాడి చేశారు. సో మోహన్ బాబు కూడా విచక్షణారహితంగా అక్కడ ఉన్నటువంటి మైక్ తీసుకొని కెమెరాపై విసిరికొట్టారు. కొంతమంది గాయాలైనట్లు కూడా మనకు తెలుస్తుంది. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? థ్యాంక్ యూ రాజశేఖర్. ప్రస్తుతము జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. వాస్తవానికి సినీ నటుడు ఆయన గతంలో అవార్డు పొంది మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ ఆయన కొంత విచక్షణ కోల్పోయారు. తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను, వాస్తవానికి సెలబ్రిటీగా ఉన్నప్పుడు కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు వాటిని అంతర్గతంగానే పరిష్కరించుకోవాలి. కొంతమంది ఆ సెలబ్రిటీగా పెద్ద వంశం కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ వస్తారు. కానీ ఇవన్నీ బహిరంగంగా అంటే అయ్యా కొడుకులు తండ్రి కొడుకులు కొంత కొట్లాడుకొని బయటకు వచ్చి అదేదో అది బాహ్య ప్రపంచానికి సంబంధించిన అంశంలాగా దాన్ని ఒక చిత్రీకరించి వాళ్ళు తండ్రి కొడుకుల సమస్య ఉంటే అంతర్గతంగా పరిశీలించాలి, లేదంటే పోలీసులకు వెళ్ళి వాళ్ళ మాటకు చేసుకోవచ్చు. కానీ బయటకు వచ్చేసినందుకు యథావిధిగా యాదృచ్ఛికంగా ఆ మీడియా కూడా వెళ్తుంది. ఎందుకంటే సెలబ్రిటీలు సామాన్య పౌరులు, సామాన్య మనుషులు ఓకే తండ్రి కొడుకుల మధ్య వచ్చి విభేదాలు వస్తే వాటిని చాలా సీరియస్ తీసుకోరు. కానీ ఇక్కడ సెలబ్రిటీ ఒక సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తి తన సినిమాల ద్వారా సమాజాన్ని ఏదో నేను మారుస్తా అని కొంత ప్రయత్నం చేసినటువంటి ఇద్దరు కూడా తండ్రి నటుడే, కొడుకు నటుడే. ఈ నేపథ్యంలో సినిమా ఇంకోటి కృష్ణమూర్తి గారు ప్రధానంగా చూసుకుంటే మీడియా ముఖ్యంగా కాకుండా వారు బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకున్న తర్వాత మీడియా ఖచ్చితంగా అక్కడ కవరేజ్ చేస్తుంది. ఎందుకంటే సామాజిక బాధ్యతగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీడియా అనేది పొలిటికల్గా కానీ లేకపోతే సెలబ్రిటీల అంశాల్లో కొంచెం ఎక్కువగా మొక్కు చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు చూసే విధానం వారికి ఎక్కువగా అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వెళ్తుంది. సో ఈ క్రమంలో దాడి చేయడం అనేది కొంతవరకు అసభ్యకరంగా, అంటే మోహన్ బాబు బూతులు కూడా కొన్ని తిట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే నేను చెప్తాను కదా, మోహన్ బాబు అనేది సహనం కోల్పోయారు వారు. తన కుమారులను తన అదుపులో పెట్టుకోలేనటువంటి మోహన్ బాబు అనే సెలబ్రిటీ సమాజాన్ని ఏదో నేను అదుపులో పెట్టుకుంటా అనే విధంలో వివరించడం అనేది చాలా అత్యంత హేయమైనటువంటి విషయం. ఇది అసలు పోలీసులు కూడా ఆయన మీద కేసులు బుక్ చేసి ముందుగా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలి మోహన్ బాబు మీద. నా ప్రత్యక్షంగా వీడియో వీటికి సంబంధించి చూసినట్టు కూడా వాళ్ళ మీద ఆయన కచ్చిగా మైక్ విసిరి కొట్టడం అనేది, కచ్చిగా కెమెరా చేయడం అనేది ఆయన దగ్గర ఉన్న మీడియాకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులు దానికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం, మీడియా ప్రతినిధులు కూడా ధర్నాలు చేస్తున్నారు. సో కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకుండా పోలీసు సుమోటోగా కేసు నమోదు చేయాలి. అనేక సందర్భాలు మనం చూసాం. కంప్లైంట్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తున్నారు. కొంతమంది ఇచ్చారు కూడా. ఆల్రెడీ జర్నలిస్ట్ సంఘాలు డీజీపీకి వీళ్ళందరూ కూడా ఫోన్ ద్వారా మౌఖికంగా తెలియజేశారు. సిపికి, డీజీపీకి వీళ్ళందరూ కూడా తెలియజేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక సెలబ్రిటీ ఆ స్థాయిలో ఒక బజారు మనిషిలాగా వ్యవహరించడం, బజారు వీధిలాగా వ్యవహరించడం అనేది అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఉండొచ్చు ఫ్యామిలీలో సమస్యలు, ఆయన ఫ్యామిలీలో సమస్యలు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు బయటకు రావడమే తప్పు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి ఈ రకంగా ఫిర్యాదులు చేసుకొని వాళ్ళు అక్కడ అంటే ఇదంతా వచ్చిన తర్వాత మీడియా ఖచ్చితంగా రంగంలో దిగి, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా రంగంలో దిగి మీడియా ఖచ్చితంగా తన వంతు పాత్ర పోషిస్తుంది. అంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఏమైంది అసలు అనే విషయము చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజానికి తెలియజేసిన అవసరం ఉంది మీడియా మీద. దాన్ని చెప్పేందుకు వెళ్ళారు. వీళ్ళేదో ఇటు తండ్రిని రెచ్చగొట్టడమా, కొడుకుని రెచ్చగొట్టడమా, ఇంకోని రెచ్చగొట్టడమా చేయలేదు. ఒక వైపుగా ఒకరి ఏదో వాళ్ళు ఒక వ్యక్తికి ఒకరికి అంటే కొడుకు అంటే ఒకవేళ తను ఏదైతే ఇప్పుడు ఆడియో రిలీజ్ చేశారు మోహన్ బాబు, అదే విషయాన్ని మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేస్తే సరిపోయేది. అంటే మా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది, సో లేని అంశాలు మీడియా ప్రచారం చేస్తుందని చెప్పొచ్చు. కానీ అక్కడ మీడియా అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఏదైతే జరుగుతుందో అది ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఈ క్రమం కూడా అలాంటి ఒక ప్రయత్నం చేస్తుంటే బాగుండేదేమో మోహన్ బాబు. ఓకే, ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళి మీడియా ఎక్కడ డిస్టర్బెన్స్ చేయలేదు. ఇది ఒకటి గమనించాల్సిన. ప్రైవేటు
పరుగులోకి వెళ్ళడము, ప్రైవేటు ప్లేస్ లోకి వెళ్తే మీడియాను రానియమనేది ఓకే, రైట్, ఒప్పుకుంటాం. కానీ వీళ్ళు రోడ్డు మీద ఉండి జరిగేటువంటి విషయాన్ని, మోహన్ బాబు ఇంటి ప్రధాన ద్వారం ముంగట ఉన్నారు వీళ్ళు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు రోడ్డు మీద ఎవరైనా ఉండేందుకు అధికారం ఉంది. ఒకవేళ అబ్స్ట్రక్షన్ అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది అనుకుంటే పోలీసు వాళ్ళు వీళ్ళను కంట్రోల్ చేసే అవకాశం చాలా చోట్ల మనం చూసాం. రోడ్ పార్టీ పెట్టి మీడియా నుంచే సంఘటనలు అనేకంగా ఉన్నాయి. అది పోలీసులు చేసే పని. కానీ మోహన్ బాబు ఆయన ఆవేశాన్ని అంటే కొడుకు మీద చూపించి తన కుటుంబంలో జరిగేటువంటి గొడవలను ఆయన కొంత జీర్ణించుకోలేక, తట్టుకోలేక, దాన్ని భరించలేక మీడియా మీద తన ప్రతాపాన్ని చూపడం అనేది చాలా ఖండించాల్సిన విషయము. అసలు సమాజం కూడా దీన్ని ఇచ్చేయాల్సిన అవసరం. అంటే ఇంత జరగడానికి ప్రధాన కారణం అంటే కుటుంబ వ్యవహారాలు. మనం మాట్లాడుకున్నట్టుగా 4 గోడల మధ్య చక్కదిద్దుకున్నటువంటి సమస్యలు, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. మోహన్ బాబు చెప్పినట్లే ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా కుటుంబ కలహాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. వాటిని పరిష్కరించుకుంటారు. కానీ ఒక సెలబ్రిటీ కాబట్టి ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత ప్రచారం చేస్తుంది మీడియా, అందులో ఎటువంటి డౌట్ ఉండదు. కానీ ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిపోయారు మోహన్ బాబు అంటే ప్రధానంగా కొడుకుకు సంబంధించినటువంటి వ్యత్యాసం చూపించారా? భార్య ఏదైతే మోహన్ బాబుకు సంబంధించినటువంటి కుమారుడు మనోజ్ ఉన్నారు, మనోజ్కి 2వ పెళ్లి అయిన తర్వాత అక్కడ పూర్తిగా పరిస్థితులు మారిపోయినటువంటి ఆరోపణలు ప్రధానంగా మోహన్ బాబు చేస్తున్నారు. అసలు ప్రధానంగా ఈ కారణం ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటంటారు? అంటే ముందుగా మోహన్ బాబుకు ఆయన మొదటి నుంచి కూడా కొంత దుడుకు స్వభావం ఎక్కువ, దూకుడు ఎక్కువ. ఆయన వ్యక్తిగతంగా కూడా గతంలో మనం గమనించవచ్చు, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సంస్థల చాలా సార్లు ఇదే రకంగా దాడులకు పాల్పడ్డారు. తన ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళని కానీ, పేరెంట్స్ను కానీ, మీడియాను కానీ, ఉన్న 4 నెలల క్రితం జరిగినటువంటి ఘటనలో మీడియాను అక్కడ కూడా మీడియాను ఆయన కొట్టాడు. కానీ అక్కడ స్వల్పంగా వెంటనే పోలీసు ప్రవేశం చేసి దాన్ని అక్కడిక్కడ కొంత మ్యానిపులేట్ చేయడంతో అయిపోయింది. అంటే దూకుడు స్వభావం ఉన్నటువంటి మోహన్ బాబు కుటుంబం విషయంలో కానీ, కుమారుల విషయంలో అదే రకంగా వివరించారని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఓకే, తండ్రికి ఇష్టం లేక కొడుకు పెళ్లి చేసుకున్నాడు, అదేదో వాళ్ళ ప్రాబ్లం, అది ఇంటర్నల్ విషయాలు. ఆ ఇంటర్నల్ విషయం అంతర్గతంగా కూర్చుండి తన హితులను, తన సన్నిహితులను, తన మిత్రులను కూర్చుని పెట్టుకొని మాట్లాడుకుంటే అయిపోతుండే. కానీ ఇది బయటకు వచ్చి బహిరంగం కావడము, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడము, ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడము, ఈ జరిగే వరకల్లా కొంత మీడియా వాళ్ళు కూడా కొంత చూపించారు. అంటే సెలబ్రిటీలు కాబట్టి సెలబ్రిటీల ఇళ్లలో ఈ రకంగా జరుగుతుంది. దాని విషయాలు అంటే ఏంది వాస్తవం, ఎవరి తప్పు ఎవరి ఒప్పు అని చూపించాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రజలు కూడా కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు అంటే విష్ణు తప్పు చేసిందా, లేకపోతే మనోజ్ తప్పు చేసిందా, లేకపోతే మోహన్ బాబు తప్పు చేసిందా అనేది ఒక తేలాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ ఇది పక్కకు పెట్టినటువంటి మోహన్ బాబు అంటే మీడియానే ఏదో తన కుటుంబంలో కలహాలు సృష్టించింది, మీడియానే తన కుటుంబంలో తన కొడుకుకు తనకు మధ్యలో ఏదో అగ్గిరాజేసింది అనే విధంగా ఆయన వివరించడం అనేది ఒకటి. కృష్ణమూర్తి, ప్రధానంగా మనకు బ్రేకింగ్ కూడా అందుతుంది. ప్రధానంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన స్పందించినటువంటి పరిస్థితి. మీడియాపై దాడి చేసినటువంటి సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలని ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. సో అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి సిగ్గుచేటు, అమానుషమని కూడా అన్నారు. అంతకుముందు తన ఇంటి వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని, అలాగే మరొక వైపు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారని కూడా పూర్తి స్థాయిలో అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు, మోహన్ బాబుని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు చెప్పండి. అంటే ఖచ్చితంగా మోహన్ బాబును అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన కూడా అయ్యప్ప మాల వేసిన ఆయన అయ్యప్ప భక్తుడే. కానీ అయ్యప్ప మాలలు వేసినటువంటి ఎవరైతే రిపోర్టర్లు, కెమెరామెన్లు వీళ్ళున్నారో వాళ్ళ మీద దాడి చేయడము, ఆయన బౌన్సర్లతో దాడికి ఉసిగొల్పడము అనేది మనం విజువల్స్ లో కూడా మనం గమనిస్తున్నాం రాజశేఖర్ గారు. ఇప్పుడు విజువల్స్ లో మనం గమనిస్తే ఆయన బౌన్సర్లు నెట్టేస్తున్నారు, నెట్టేస్తే కెమెరామెన్ పడిపోయారు విత్ కెమెరాలతోటి. జరిగిన నష్టాన్ని కూడా ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక అంశం, మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా పోలీసులు మోహన్ బాబు ఇంటిని తమ అధికారం తీసుకోవాల్సిందే, తీసుకొని ఆ ఇంటిని సీజ్ చేయాలి. ఖచ్చితంగా మోహన్ బాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సీజ్ చేసి అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే మరొక చోట మరొక సెలబ్రిటీ ఈ రకమైనటువంటి దౌర్జన్యం మీడియా మీద చేయకుండా ఉంటుంది. పోలీసులు ఈ విషయంలో అంటే సాధారణ పౌరుల మీద ఎవరైనా దాడులు జరిగినప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏ రకంగా వివరించి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ సెలబ్రిటీ అని చూడకుండా ఖచ్చితంగా ఆయన మీద కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. సంఘటన స్థలాన్ని సిపితో పాటు మిగతా అధికారులందరూ సందర్శించి జరిగింది ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు సిపి గారు కూడా వెళ్ళలేదు అని మనకు ఉన్నటువంటి సమాచారం. మరి అందుబాటులో ఉన్నారా లేరా సిపి గారు అనేది అది వ్యక్తిగతంగా తర్వాత విషయం. అది
కానీ ముందుగా రైట్ రైట్ ఇక్కడ కృష్ణమూర్తి గారు ప్రధానంగా అంటే ఒక హీరోలా కాకుండా ఆయన రౌడీలా ప్రవర్తించారు. సో ఇక్కడ ఏదో తగాదా జరుగుతున్నప్పుడు మీడియా వెళ్ళి కవరేజ్ చేస్తేనో లేకపోతే ఒక మీడియాపై ఒక రౌడీలాగా ప్రవర్తించాలన్న నేపథ్యంలో కూడా ఇక్కడ మీడియా ప్రతినిధులు ధర్నా చేస్తున్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో క్షమాపణ చెప్తే కనుక పూర్తిగా సమస్య పోతుందంటే అది కూడా కాదు. ఎందుకంటే ముందు నుంచే మనం చూసుకుంటే పరిస్థితులు సో మోహన్ బాబు అంశంలో మీడియా అక్కడ కూడా తప్పుగా ప్రచారం చేయలేదు. సో ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో ఎప్పుడైతే ఫస్ట్ మోహన్ బాబు కుమారుడు మనోజ్ ఉన్నారు తన హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా క్లారిటీ వచ్చింది. ఎక్కడ కంప్లైంట్ చేసుకున్నది కూడా మీడియానే ప్రచారం చేసింది. కానీ ఇక్కడ మీడియా ప్రచారం చేయడాన్ని లేకపోతే కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలు తీసుకొచ్చి మీడియాపై చూపించే ప్రయత్నం చేస్తారనుకోవచ్చు మనం. అంటే మీడియా ప్రచారాలు చేయడం అనేది ఆయన కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే మీడియా తన వంతు పాత్ర పోషిస్తుందని ఆయన గమనించాల్సిన అవసరం. సెలబ్రిటీ చాలా సీనియరు, ఎన్నో సందర్భాల్లో ఎన్నో సినిమా ఆడియో ఫంక్షన్లు వీడియో ఫంక్షన్లు వీటికి సంబంధించిన విషయంలో ఆయన మీడియాతో ఉన్నారు. మీడియా పాత్ర ఏంటని మోహన్ బాబు తెలుసు. కానీ తన కుటుంబం విషయంలో వచ్చే వరకు ఆయన సహనం కోల్పోయారు. ఆయన సహనం కోల్పోయి విచక్షణరహితంగా మీడియా మీద దాడికి పాల్పడ్డారు. అంటే దీని విషయంలో మనకి ఇంకా ఇక్కడ రాజశేఖర్ గారు ఒకటి గమనించాల్సిన అవసరం ఉంటుంది. మనము ఖచ్చితంగా అక్కడ పోలీసులు ఉన్నారు, కొంతమంది సివిల్లో ఉన్న పోలీసులు ఉన్నారు, యూనిఫామ్ లో ఉన్న పోలీసులు ఉన్నారు. మీడియాతో అయినా మోహన్ బాబు దాడి చేసాము ఆయన నిలువరించాల్సిన బాధ్యత కూడా పోలీసుల పైన ఉంది. కానీ అది కూడా జరగలేదు. ఇక్కడ మన విజువల్స్ లో గమనిస్తుంటే స్పష్టంగా ఆయన మోహన్ బాబు రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు. బౌన్సర్లు కూడా అంతకంటే ఎక్కువ రెచ్చిపోయారు. ఆయన అనుచరులు బౌన్సర్లు కూడా గేట్ పైకి మీడియా ప్రతినిధిని తోసేసినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. అంటే క్లియర్ కట్ గా అంత దాడి చేసినటువంటి పరిస్థితి. బౌన్సర్లు నిజంగా చెప్పాలంటే వారించాలి, లోపలికి వెళ్ళి మీడియా కవర్ చేయట్లేదు. కానీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది. కానీ ఈ రకంగా మీడియాపై దాడి చేయడం అనేది ఒక రకంగా ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో తీర్మానం వల్లనే కాదు మిగతా వాళ్ళు కూడా ఖండించాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఎవరైతే మీడియా స్వేచ్ఛను కోరుకుంటున్నారో మోహన్ బాబు ప్రవర్తనను గ్రహించిన తర్వాత ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యత చేయాల్సిన ముందుగా పోలీసులు తమ కర్తవ్యాన్ని ఇమ్మీడియట్ గా నిర్వహించాల్సిన అవసరం ఉంది. సుమోటోగా కేసును కంప్లైంట్ వస్తుందా కాదా తర్వాత విషయం వచ్చింది కూడా ఆల్రెడీ. ఆయన ముందుగా మోహన్ బాబుని అదుపులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మోహన్ బాబు ఆవేశపడని అందరికీ తెలుసు. ఆయన కొంత ఆవేశం ఎక్కువ అందరికన్నా, మిగతా సెలబ్రిటీ కన్నా కొంత మోహన్ బాబుకు ఆవేశం. అనేక సందర్భాల్లో ఆయన ఆవేశాన్ని తన సహచర నటుల మీద కానీ మిగతా సిబ్బంది మీద కానీ ఆయన చేసే సంఘటనలు అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు మన తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఆయన పాఠశాలకు సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయాలలో ఆయన చాలా కొంత దురుసుగా వ్యవహరిస్తాడు. దూకుడు మనిషి అని చెప్పి కొంత ఉంది. ఉన్నప్పుడు పోలీసులు ఆ విషయాన్ని గ్రహించి ఆ మోహన్ బాబును కట్టడి చేసిన ప్రయత్నం చేయాలి. ఒకవేళ మోహన్ బాబు ఈ రకంగా వస్తుంది అనుకున్నప్పుడు పోలీసులు వెంటనే అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అడ్డుకోలేకపోయారు. కానీ ఇక్కడ ఇంకోటి కృష్ణమూర్తి గారు ప్రధానంగా ముందు నుంచి మనోజ్ మీడియా ముందుకు వచ్చి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఇక్కడ మాకు రక్షణ కల్పించట్లేదు అంటే మోహన్ బాబుకి సపోర్ట్ చేస్తున్నారన్న యాంగిల్లో మాట్లాడారు. పోలీసులు వచ్చి తన సెక్యూరిటీని బౌన్సర్లు పంపించేశారు, తర్వాత వారు కూడా వెళ్ళిపోయారు. సో మాకు రక్షణ కల్పించడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మనోజ్ చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం మార్నింగ్. కానీ ఇక్కడ ఎందుకో పోలీసులు ఏమైనా కొంతవరకు అలసత్వం ప్రదర్శిస్తున్నారా లేకపోతే పోలీసులు చేసినటువంటి విధానాన్ని తప్పుగా మనోజ్ అర్థం చేసుకున్నారనుకోవచ్చా మనం? ఒకటి ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి రాజశేఖర్ గారు. ఎందుకంటే పట్టుమంటే పాము కష్టం, ఇరుమంటే కప్ప కష్టం అని ఒక సామెత. ఈ రకమైనటువంటి వ్యవహారంలో అంటే పోలీసులు సెలబ్రిటీలు, ఇటు తండ్రి సెలబ్రిటీ, కుమారుడు సెలబ్రిటీ. కాబట్టి సెలబ్రిటీలో మొత్తం మనకెళ్తే మళ్ళీ రేపు పొద్దున ఎక్కడికి వస్తుందో ఏందో అనే ఉద్దేశం కొంత పోలీసులు ఆలోచన చేసి ఉండుంటారు. అదే సామాన్య విషయం అంటే ఎప్పుడే పోలీసులు లాఠీ చార్జ్ చేసేవాళ్ళు, అవసరమైతే తొక్కు కొట్టి పంపించేవాళ్ళు. ఇక్కడ ఎవరి మీద ఏం చేయలేకపోతుంది. అంటే సెలబ్రిటీలు కాబట్టి ఆలోచన చేస్తా ఉన్నారు. అయినప్పటికీ మోహన్ బాబు దూకుడు వ్యవహారం ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే మీడియా మీదకి దాడికి వచ్చి మీడియాను దాడి చేసేందుకు విచక్షణతంగా దాడికి పాల్పడ్డారో వెంటనే పోలీసులు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వారి సంఘటన స్థలంలోనే ఉన్నారు. అప్పటికే మోహన్ బాబు ఇంటి గేటు మూసేసి వాళ్ళు తమ ఆధీనం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు హోంశాఖ ఇటు ఇద్దరిది తండ్రి కొడుకుది గన్ లైసెన్స్ రద్దు చేసి వెంటనే ఆ గన్లను సీజ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. ఈ నేపథ్యం జరిగినప్పుడు పోలీసులు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ పరిణామాలు చోటు చేసుకునేది కాకుండా, ఆయన మోహన్ బాబు సెలబ్రిటీ అయినప్పటికీ ఆయన చట్టానికే అతిథులు కాదు. సెలబ్రిటీలు చట్టానికి అతిథులు ఎక్కడ చెప్పలేదు. ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్నో రకాలుగా ఎంతో మంది అరెస్ట్ చేశారు. మన తాజాగా కూడా ఎన్నో సంఘటనల్లో పోలీసులు అప్పటికప్పుడు తీసుకొని పోయి నక్సలైట్ లాగా మావోయిస్ట్ లాగా తీసుకుపోయి
లోపల సంఘటన అనేకంగా ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ పోలీసుల పాత్ర కూడా కొంత అనుమానాస్పదంగా ఉంది. అంటే సెలబ్రిటీని భయపడుతున్నారా, లేదంటే వాళ్ళ మీద ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా, లేకపోతే సినిమా రంగం నుంచి తమకు ఇబ్బందులు అవుతాయి భవిష్యత్తులో అనే ఉద్దేశం పోలీసులు ఆలోచన చేశారా అనే విషయం. రెండవ అంశం, ఉన్నతాధికారులు కూడా గడిచిన 2 రోజులుగా మోహన్ బాబు వ్యవహారం మీడియాలో వస్తా ఉంది, చర్చ జరుగుతుంది, సమాజంలో చర్చ జరుగుతూ ఉన్నది. ఇటు సినీ రంగంలో కానీ సామాన్య ప్రజలు చర్చ జరుగుతుంది. జరిగినప్పుడు ఉన్నతాధికారులు ఆ పరిసరాల్లో కొంత బందోబస్తు విషయంలో కొంత ఆలోచన చేస్తే బాగుండేది, ఇట్లాంటి పరిణామాలు జరగకుండా ఉండేది. ఓకే, మీడియా విచక్షణ ముందుకెళ్ళింది, మీడియా కొంత దూకుడుగా వెళ్ళింది, అది ఈ క్షణంకి అనుకున్నప్పటికీ మీడియాను కూడా కట్టడి చేసేందుకు పోలీసులకు అవకాశం ఉన్నాయి. కానీ ఇక్కడ పరిణామాలు చూసుకుంటే అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాల్ని మనోజ్ వేడుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. కొంతవరకు రాజకీయ అంశాలు ఏమైనా ఇందులో ముడిపడి ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో అంటే మనోజ్ భార్య చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అక్కడ ఆమెకి సోదరిగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏమైనా అఖిలప్రియకి సంబంధించి సోదరు కాబట్టి అలాంటి అంశాలు ఏమైనా కొంతవరకు ముడిపడి ఉన్నాయి. ముందు నుంచి కూడా మోహన్ బాబు ఆ పెళ్లిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడే మొదలైంది అనుకోవచ్చు మనం. అంటే రాజకీయ రంగంగా ఏమైనా కొంతవరకు ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఉన్నాయనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజకీయ అంశాలు కూడా ఉండి ఉంటాయి. గతంలో మోహన్ బాబు కూడా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అఖిలప్రియ ఉన్నారో వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రకమైన రాజకీయ కోణంలో కూడా కొంత ఆలోచన చేశారు. అదే అంటే పోలీసులు ఇటు రాజకీయ కోణంలో ఇటు సెలబ్రిటీలుగా ఇవన్నీ చూసి కొంత ఎవరైతే ఈ పరిణామాలు జరగబోతున్నాయని వాళ్ళు ఊహించకుండా ఉండి ఉంటారు. అంటే ఈ దాడి జరగక ముందు కూడా కొంత పోలీసులు కొంత యాక్షన్ కొంత కఠినంగా వ్యవహరించి ఉంటే కొంత బాగుండేది. అంటే మీడియాపై ఆంక్షలు పెట్టినా కొద్ది దూరంలో అనేక సందర్భాలు మనం చూసింటాం. అనేక చోట్ల దాడులు జరిగినప్పుడు కానీ, సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం కానీ, మిగతా విషయంలో అరెస్ట్ చేస్తాం కానీ, ఈ మీడియాను ఏ రకంగా ఉంచారు. ఈవెన్ నాంపల్లి జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన ఆరోపణలు వచ్చినప్పుడు నాంపల్లి కోర్టు దగ్గర మీడియా రోజుల కొద్ది పడిగాపులు కాస్తుంది. మీడియాను అనేక సందర్భాల్లో కట్టడి చేశారు మీడియా, ఇదే పోలీస్ శాఖ. ఇప్పుడు కూడా ఈ విషయంలో సెలబ్రిటీగా ఇటు సెలబ్రిటీ ఇటు పాలిటిక్స్ రెండు ఉన్నప్పుడు కొంత ఆలోచన చేసి మీడియాను కొంత కట్టడి చేసినా బాగుండేది. లేదు అంటే మోహన్ బాబు విషయంలో కూడా మోహన్ బాబు ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయనను సంధానించడానికి కూడా కొంత ప్రయత్నం చేస్తే ఈ పరిణామాలు వచ్చేది కాదు. మొత్తంగా చూస్తుంటే ఇటు మోహన్ బాబు ఆవేశం ఇటు పోలీసుల నిర్లక్ష్యం రెండూ కూడా మీడియాకు ప్రతికూలంగా మారాయి. కాబట్టి ఈ దాడి జరిగింది. ఈ దాడి అనేది అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. పోలీసు శాఖ వెంటనే మోహన్ బాబు మీద కేసు పెట్టి ఆయన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అరెస్ట్ చేస్తారా, లేకపోతే కేసు పెట్టి విచారణకు పిలుస్తారా, లేదు అంటే జర్నలిస్టు సంఘాలు ఏదైతే ధర్నాలు చేసి అక్కడ దెబ్బలు తిన్న జర్నలిస్టులు కానీ తోటి సహచర జర్నలిస్టులు కానీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారో వాళ్ళ క్షమాపణలు చెప్పిస్తారా, ఏం జరుగుతుంది అని ఇప్పుడు ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు జోక్యం చేసుకొని ఘటనా స్థలానికి వచ్చి దాని పరిస్థితిని అదుపులో తీసుకునే ప్రయత్నం. ఏదైతే మేము మోహన్ బాబు ఇంటిని పోలీసులు ఆధీనం తీసుకుంటున్నాం అని చెప్పారు, అది ఎంతవరకు వచ్చిందని ఇప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఇటు లోకల్ పోలీసులు స్పందించినప్పటికీ డీసీపీ స్థాయి అధికారి కానీ, సిపి స్థాయి అధికారి కానీ, జాయింట్ సిపి స్థాయి అధికారి కానీ ఎవరు దీని మీద స్పందించలేదు. లోకల్ గా ఉన్నటువంటి సిఐలు, ఏసీపీ, సిఐ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పటికైనా ఏం జరుగుతుంది, ఏం జరిగింది, రేపు తీసుకునేటువంటి ఘటన ఎట్లా ఉండబోతున్న చర్యలు, పోలీసులు కేసులు నమోదు చేశారా లేదా, నమోదు చేస్తే ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు మోహన్ బాబు పైన అనే విషయాన్ని కూడా కొంత స్పష్టం చేయాల్సి ఉంది. స్పష్టత ఇస్తే ఇది ఇక్కడికి ఫుల్ స్టాప్ పడే అవకాశం. లేకపోతే కొంత అంటే వీళ్ళ పోలీసుల ప్రవర్తన మీద, మోహన్ బాబు ప్రవర్తన మీద ఏ రకంగా చర్చ జరుగుతుందో పోలీసులు శాఖ వ్యవహారం మీద కూడా కొంచెం చర్చ జరిగే అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి గారు. ప్రధానంగా పూర్తిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మీడియాపై దాడి అనేది ఒక అంశం మారినటువంటి తనకున్నటువంటి కోపాన్ని ఆవేశపడని మోహన్ బాబు తెలుసు, కానీ మీడియాపై అంత అక్కసు చూపిస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ ఆయన మైక్ని లాక్కొని కెమెరాపై విసిరికొట్టే ప్రయత్నం చేశారు. బౌన్సర్లు అక్కడ మీడియా ప్రతినిధిని బయటికి తోసే విజువల్స్ కూడా మనం చూసాం. సో ఇక్కడ మోహన్ బాబు ప్రధానంగా ఒక ఆడియో రిలీజ్ చేశారు. తను ఏం మాట్లాడారు ఒకసారి విందాం. నువ్వు నా బిడ్డవి, లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను, అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా, నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల.
ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా, ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకు అన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి, ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం, మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావురా. క్యాస్ట్ అనేది తీసేశాను రా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS IPS అయ్యారా. ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునే దానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా. మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు, నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు. వాడి దగ్గర ఏది ఆశించరా. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళని అందరినీ కొడుతున్నావు? పనివాడు వాడు పని చేసుకునేదానికి మన ఇంటికి వచ్చాడు రా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. నేను వేరురా, నేను దండించడం వేరురా. నేను ఎవరిని ఆ చిన్న వాళ్ళని కొట్టి అజ్జేసి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో. కానీ ఇంట్లో ఉండి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి. వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ తప్పు చేయలేని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది. ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా, ఇంతటితో పులి స్టాప్ పెట్టాలి. 3 రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది. మళ్ళీ చెప్తున్నా, మోహన్ బాబు యూనివర్సిటీ ఈజ్ గ్రేటర్ దాన్ టెంపుల్స్. బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు, అన్నయ్య ఎంత ఉంది యూనివర్సిటీ రూల్స్, ఇది మా పద్ధతి, మీకు ఇష్టమైతే చేర్చండి. గవర్నమెంట్ బిడ్డల్ని గవర్నమెంట్ ఏమి ఇస్తుందో ఇంత పర్సంటేజీ, వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటున్నాం అంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము. దొంగతనంగా తీసుకోలేదు, ప్రతి దానికి చెక్కులు ఉన్నాయి, అది అకౌంట్ ఉంది. దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది, కాలేజీలో ఏదైనా తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ నీకు తెలుసు. ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ 1గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ 1 యూనివర్సిటీ టైఅప్ చేశాడు. ఈ రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి? నువ్వే ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు. ఈ రోజున ఏం చేస్తున్నావు? విద్యాలయాల మీద పడ్డావు. తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు రా. కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు, కట్టని వాళ్ళకు కొంత సహాయం చేసావు. అంతా సహాయం చేయలేము. బ్యాంకుల్లో డబ్బు కట్టాలి, లెక్చరర్స్కి డబ్బులు ఇవ్వాలి, యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చరర్స్ కావాలి. ఇవన్నీ తెలిసి చేస్తున్నావు రా 32-33 సంవత్సరాల నుంచి. అది పక్కన పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు, మీ అన్నం తిడతావు. ఒక వ్యక్తి వినయ్ గారనే ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు చంపేస్తాను వాడు అన్నావు. ఇవన్నీ ఎంత తప్పురా. అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే చంపేస్తానంటావు. మీ అన్నను చంపేస్తానన్నావు. చంపరా చూద్దాం మీ అన్న నేనే అన్నా. తాకరా నీ ధైర్యం ఉంటే అన్నా. ఎంతమందిని చంపాలనుకుంటున్నావు, ఎంతమందిని చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. ఇది నా కష్టార్జితం. మా నాన్నగారు 10 రూపాయలు 10 పైసలు కూడా ఇవ్వలేదురా. మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు. మద్రాసుకు వెళ్ళి వీధుల్లో అడుగు తిన్నాను రా. ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగు తిన్నాను రా. న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడంటారు కానీ మోసగడనం లేదురా. నీట్ పార్లమెంటేరియన్గా బయట వచ్చాను రా. నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు. ఏమిటి నేను చేసిన అన్యాయం? నీకు జన్మనిచ్చాను, అదా నేను చేసిన పాపం. అందుకే ఇది నా ఇల్లు అన్నావు. నువ్వు నీ ఇల్లు కాదు.
నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది. ఇది నా డబ్బు, నా కష్టార్జితం. నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇంట్లోకి రావాలి. అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు. ఆస్తులు అంటావా, ముగ్గురికి సమానంగా రాయాలా లేదా, అది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా, లేకపోతే గంగపాలు చేస్తానా, లేకపోతే ఎవరికైనా దానధర్మాలు చేస్తానా, అది నాకు సంబంధించిందిరా, నా కష్టార్జితం రా. మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా. మందు తాగచ్చురా, ఎంత తాగాలి? నేను కూడా 1 or 2 పెగ్స్ తీసుకుంటా. ఇది తప్పు కాదు, జనానికి తెలియాలి. నా డబ్బు ఇది. ఏ తాగి ఎవరిని కొట్లా, తాగి నేను తింటున్నా, అది ప్రజలకు అక్కర్లా. నేను తప్పు చేస్తేనే ప్రజలకు కావాలా. ఇవన్నీ ఉన్నాయిరా, ఇవన్నీ తెలుసుకో. జర్నలిస్ట్ సోదరులారా, మీకు నా గతాన్ని తెలుసు, నా భవిష్యత్తు, నేను ఎక్కడి నుంచి వచ్చాను కూడా మీకు తెలుసు. ఈ రోజున మీరు రాస్తున్న విధానం, నా బిడ్డ నన్ను కొట్టాడన్నారు, ఎంత తప్పు. ఈ రోజున నా బిడ్డ మీద కోపంతో అవును చెప్పచ్చు, కాదు. వాడు నా మీద చెయ్యెత్తలేదు. నేను ఘర్షణ పడ్డాం. ఘర్షణ వేరు, కొట్టుకోవడం వేరు. గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు. మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు. ఎవరో 2 ఉన్నారు, వాళ్ళిద్దరూ నా మీద దాడి చేశారన్నాడు. నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు, హక్కు లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. నా ఇంట్లో ఉండే వర్కర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు చొరబడి ఇల్లు నాదంటూ ఇంట్లో పనిచేస్తున్న వర్కర్స్ మీద కంప్లైంట్ ఇచ్చావు. అది ఎంతవరకు పోలీసు న్యాయమో రూల్సో చూద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది. వాళ్ళకి రాశాను ఉత్తరం, అయ్యా నేను సీనియర్ సిటిజన్ని, నాకు రక్షణ లేకుండా ఉంది, నా బిడ్డ వల్ల నా ఇంట్లో ఇచ్చి నా బిడ్డను పంపించేసి ఇది నా ఇల్లని. వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నా రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంట్లోకి రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్, హయ్యర్ అథారిటీ వాళ్ళు ఫోన్ చేశారు, మీరు ఎవరిని స్టాప్ చేయొద్దండి, బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టాప్ చేయండి అన్నారు. 2 రోజుల నుంచి 10 మంది 20 మంది వస్తున్నారు. వాళ్ళు అలా చూస్తూ నిలబడ్డారు, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళ మీద మళ్ళీ వదిలేస్తున్నారు. ఎవరిని నిందించాలి? బట్ ఐ గివ్ రెస్పెక్ట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఫోన్ చేశాడో, ఆ అధికారికి ఏ పొలిటీషియన్ చేశాడో అది వాళ్ళకే వదిలేస్తున్నా. కాబట్టి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము సంబంధం లేదని అంటున్నారు. కాబట్టి నేను నా బిడ్డను నిన్ను నాపు చేస్తున్నా. నువ్వు ఇంట్లోకి వచ్చే అధికారం నీకు లేదు. నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు. సంతోషం, నువ్వు రాలేదు, నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు. టేక్ కేర్ యువర్ డాటర్, దట్స్ ఆల్. మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. రేపో ఎల్లుండో మీ అమ్మను పిలిపించి బాగైన తర్వాత ఇదిగో నువ్వు నీ కొడుకు బిడ్డను తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పని చెప్తాను పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో. ఇది 100%. జర్నలిస్టు సోదరులారా, పులి స్టాప్ పెట్టండి. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీ యజమానులకు కుటుంబాలు ఉన్నాయి. మీ కుటుంబాల విషయాలు, మీ యజమానుల కుటుంబాల విషయాలు మేము ఎవరు జోక్యం చేసుకోరా. మేము నటీనటులం. మాది తప్పుంటే నటుడుగా నన్ను ఫెయిల్యూర్ అని రాయండి, నా నటన బాగలేకపోతే రాయండి. ఇంటి లోపల సందులో నుంచి చూస్తూ తప్పు చేస్తున్నామని ఉన్నది లేనిది ఉన్నట్టు రాయకండి. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్. మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి, ఎవరికి తొత్తుల్లాగా ఉండొద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్. ఇక్కడ పులి స్టాప్ పెట్టండి, పులి స్టాప్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎవరైతే ఉన్నారో మంచు విష్ణువుకు సంబంధించి, మంచు మనోజ్కి సంబంధించినటువంటి గొడవలో మంచు మోహన్ బాబుకి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి ఆయన జాయిన్ అయినట్లు మనకి ఇప్పుడు సమాచారం అందుతుంది. సో ఎందుకు ఇప్పుడే ఆడియో రిలీజ్ చేశారు, మనం ఆడియో కూడా విన్నాం. పూర్తి స్థాయిలో ఆడియోలో మోహన్ బాబు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇటువైపు పోలీసులకు సంబంధించి రాజకీయంగా ఎవరైనా ఉన్నారన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు. సో పోలీసులకి, జర్నలిస్టులకు సంబంధించి కూడా ఆయన కొన్ని విజ్ఞాపనలు చేస్తున్నటువంటి పరిస్థితి. కొడుకుని చాలా అల్లారు ముద్దుకున్నా, పెంచుకున్నామని చెప్పినటువంటి నేపథ్యంలో ఒకసారి మనం బ్రేకింగ్ చూస్తున్నాం. సో తను హాస్పిటల్లో జాయిన్ అయ్యారు మోహన్ బాబు అన్నటువంటి వార్త మనకి వినిపిస్తుంది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు జాయిన్ అయ్యారు. ఆయనకు అస్వస్థత అయింది. ఏం జరిగింది అన్నది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. బట్ ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి వార్త మాత్రం బయటికి వినిపిస్తోంది. రైట్, ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో మోహన్ బాబుకి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. టెన్షన్ పడుతూ ఆయన చిన్నపాటి అస్వస్థతకు గురయ్యారు. సో విష్ణు ఎవరైతే ఉన్నాడో తన కుమారుడు తను తీసుకెళ్లి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు, వైద్యులు చికిత్సను చేస్తున్నట్లు మనకి తెలుస్తూ ఉంది. సో ఆయన పరిస్థితికి సంబంధించి ఇంకా పూర్తిగా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. మొత్తానికి మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేసిన తర్వాత, పూర్తిగా మాట్లాడినప్పుడు మనకు బాగానే ఉన్నట్లు మనకు అర్థమైంది. తన ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకుగా, ఒక తండ్రిగా తను చేసినటువంటి అంశాలు ప్రస్తావించారు. విద్యా సంస్థలకు సంబంధించి తను మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇటువైపు మీడియాకి, అలాగే మీడియాని ఎవరైతే కొంతవరకు ప్రెజర్ పెడుతున్నారు, ఒత్తిడి వస్తుంది, హయ్యర్ అఫీషియల్, ఇలాంటి వర్డ్స్ కూడా కొన్ని యూజ్ చేశారు మోహన్ బాబు. సో తర్వాత ఇంతలో ఏం జరిగిందో తెలియదు. ఉదయం నుంచి జరుగుతున్న ఘటనల నేపథ్యంలోనే ఆయన అస్వస్థతకు గురైనట్లు మనకు తెలుస్తూ ఉంది. సో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో ఇక్కడ విష్ణు జాయిన్ చేసినట్లు తెలుస్తూ ఉంది.